100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్ ఒక్క స్కీమ్ ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పిన పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీ ఘనతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద హత్యలు విధ్వంసం దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు.